హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే మంచి రోజులు. కొత్త పిఆర్సీతో పాటు డిఆర్ బకాయిలు ముందుగా క్లియర్ చేసే అవకాశాలు. మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ మనోగతమే ఎన్నికల ఫలితం అని చెప్పి ఎస్టీయూ అంటుందండి. ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో ఆ ఫలితమే ఈ ఎన్నికల ఫలితం అని అయితే చెప్తున్నారండి. కీలకంగా మారినట్లుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా కీలకంగా అని అయితే చెప్తూ ఉన్నారు ఉద్యోగులకు సంబంధించి. ఇంకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆత్మాభిమానాన్ని ఘోరంగా దెబ్బతీసిన పాలక పక్షానికి వ్యతిరేకంగా ప్రస్ఫుటంగా కనిపించడంతో పాటు ఈ స్పష్టమైన తీర్పును అయితే ఓటర్లు ఇచ్చారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్ సాయి శ్రీనివాసు, ఎం రఘునాథ్ రెడ్డి మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల మాటను ఒక్క విషయంలోనూ పరిగణలోకి తీసుకోకుండా పాలకులు తమ ఇష్టానుసారంగా మార్పులు చేస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఉపాధ్యాయుల, ఉద్యోగుల తీవ్ర వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూపించారని అనడంలో అతిశయోక్తి లేదన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం తక్షణమే 117 జీవోను రద్దు చేసి మెగా డిఎస్సిని ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. ఇక ఇంగ్లీష్ మీడియంతో పాటుగానే సమాంతరంగా మాతృభాషలో కూడా విద్యా బోధన కొనసాగించేలా విధాన ప్రకటన చేయాలన్నారు. సిపిఎస్ రద్దుకు నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఇక ఉపాధ్యాయ సమావేశంలో నిర్వహించి కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే చేయడం జరిగింది ఎస్టీయూ. ఇక దీనికి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని కూడా ఈ విధంగా అయితే హామీ ఇవ్వడం జరిగిందండి. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఏవైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి డిఆర్ బకాయిలు 2018 నుంచి 2023 వరకు గల డిఆర్ బకాయిలు అన్నీ కూడా ముందుగా దాలను చెల్లించేదానికి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే దాని తర్వాత 12వ పిఆర్సీకి సంబంధించి చెల్లింపులు అంటే 12వ పిఆర్సీ అమలు జరిగేదానికైతే కృషి చేయబోతున్నారు. ఆ తర్వాత సిపిఎస్ గురించి మొత్తంగా సిపిఎస్ గురించి అయితే 1 సంవత్సరం గడువు తీసుకోవడం జరిగిందండి. ఈ సంవత్సర కాలంలో సిపిఎస్ను రద్దు చేయడమా, పునఃపరిశీలించడమా, ఏమైనా మార్పులు చేయడమా, లేదంటే ఓపీఎస్ని అమలు చేయడమా, ఈ నిర్ణయాన్ని అయితే వాళ్ళు 1 ఇయర్ లోపల ఏదో ఒకటైతే ఉద్యోగులకు న్యాయం చేస్తామని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా పిఆర్సీ ప్రకారంగా ముందుగా చూసుకున్నట్లయితే కొత్త పిఆర్సీ కంటే ముందు డిఆర్ బకాయిలు క్లియర్ చేసే అవకాశం ఉంది. తర్వాత పిఆర్సీ అమలు, తర్వాత సిపిఎస్ విధానాన్ని అయితే పునఃపరిశీలన. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.